ఎన్నికల రోజున అంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడేయడంలో క్రిందటిసారి లగడపాటి రాజగోపాల్ ఈ దఫా రవిప్రకాష్ సక్సెస్ అయ్యారు. ఇవాళ ప్రత్యేకించి మళ్ళీ ఆయన ప్రశాంత్ కిషోర్తో చేసిన ఇంటర్వ్యూ అయితే ఓ రకంగా సంచలనమే అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆవేదన, ఆగ్రహం రెండింటికి కారణమైంది. ఈ విషయం మీద మాజీ సమాచార శాఖ డైరెక్టర్గా చేసినటువంటి డిప్యూటీ డైరెక్టర్గా చేసినటువంటి చోరగుడి జాన్సన్ గారి కథనం, అంటే ఆయన జర్నలిస్ట్ కూడా కాబట్టి మెన్షన్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ని రవిప్రకాష్ ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడే చూసాక కలిగిన రియాక్షన్ ఇది. అసలు రాజకీయ పార్టీలు ఇటువంటి కన్సల్టెంట్ కంపెనీల మీద ఆధారపడడం సరైందేననే విషయం ఇక ముందైనా చర్చ కావాల్సి ఉంది. ఎందుకో కానీ పీకే నేను ఎవరి కోసం ఇక్కడ పనిచేయడం లేదనే విషయం చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని నెగిటివ్ షేడ్స్లో చూపడానికి పీకే ఆయన అమ్మ చెల్లి ప్రస్తావన చేశాడు. స్థానిక సంస్థల ప్రాధాన్యత తగ్గడం ఇప్పుడు సమస్య కాదు, అది ఆర్థిక సంస్కరణల కారణంగా 3 దశాబ్దాలుగా ఉంది. గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల నష్టం అండం అతని హ్రస్వ దృష్టి. డెలివరీ సిస్టంలో పెరిగిన వేగం అతనికి తెలియదు. డెమోక్రసీలో శాసన వ్యవస్థతో పాటు అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫెడరల్ వ్యవస్థ ఇన్ని కలిసి పనిచేస్తాయి అనే సోయ పీకేకి లేదు. అది ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్కి ఎటు లేదు. 30 ఏళ్ల ఆర్థిక సంస్కరణ తర్వాత యుఎన్ఓ నేరుగా 130 దేశాల ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగులకి నేరుగా తానే ఒక ప్రోగ్రామ్ ఇచ్చి యుఎన్డిపి వంటి లక్ష్యాలు ఇచ్చిన విషయం పీకేకి తెలియదు. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ముందుగా రీమ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వైసీపీ ప్రభుత్వం మొదటి టర్మ్లో పూర్తి చేసిందనే విషయం వీళ్ళిద్దరికీ తెలియదు. తెల్లారితే పోలింగ్ అనగా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా మన ముందుకు ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు అంటూ రివర్స్లో మెన్షన్ చేశారు.